Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు నాన్ సర్జికల్ ఆయుర్వేదిక్ డాక్టర్, సురక్ష ఆయుర్వేదిక్ సెంటర్ ఫౌండర్ డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మేడం, ఈ మధ్య కాలంలో అధిక బరువు అనే సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉన్నారండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఇంకా ఆడవారిలో అయితే పీసీఓడి సమస్య కారణంగా అధిక బరువు అనేది ఎంత ట్రై చేసినా తగ్గలేక కూడా సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారండి. ఈ అధిక బరువుకి గల కారణాలు ఏంటి, ఎలా జాగ్రత్త పడాలి, ఆయుర్వేదిక్ పరంగా ఏమన్నా టిప్స్ అనేవి వాళ్ళ మా ప్రేక్షకుల కోసం తెలియచేస్తారా అండి? అలానేమ్మా, అధిక బరువు అనేది చాలా కామన్. మీరు చెప్పినట్లే ఒకప్పుడు ఏంటంటే యూత్లో చూసేవాళ్ళం, యూత్ లేకపోతే ఇంకా పెద్దవాళ్ళు అయ్యాక చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మోస్ట్ కామన్ కిడ్స్లో కూడా చూస్తున్నాం, పిల్లల్లో కూడా అధిక బరువు మోస్ట్ కామన్ అయిపోయింది. అలాగే యువత, బోత్ లేడీస్ అండ్ జెంట్స్ కామన్. అలాగే మెనోపాజ్ పీరియడ్లో ఇంకా మోర్ ప్రాన్ ఫర్ ఒబెసిటీ అండ్ డయాబెటీస్. సో ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటని చూసుకుంటే, మీరు అన్నట్లు పీసీఓడి అనేది ఒక కారణం లేడీస్లో. దాంతోపాటుగా హైపోథైరాయిడిజం కూడా మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో తర్వాత ఏంటంటే కంజెంటల్, అంటే పుట్టుకతోటి ఇంట్లో ఒబేస్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఒబెసిటీ అనేది వారసత్వ సంపదగా వస్తుంది కాబట్టి అది కూడా ఒక కారణం. ఇట్లా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అమ్మాయిలకి రకరకాలుగా పీరియడ్స్ ముందే రకరకాల ప్రాబ్లమ్స్ రావడం, ఇన్ఫర్టిలిటీ, ఇవన్నీ కూడా కాజిటివ్ ఫ్యాక్టర్స్. మెనోపాజ్లో కూడా వెయిట్ పెరగడం అనేది మోస్ట్ కామన్గా చూస్తున్నాం. సో ఇవన్నీ ఒక పక్కన పెడితే అసలైన ఫ్యాక్ట్ ఏంటంటే, మెడికల్గా ఇవన్నీ ఓకే ఫ్యాక్ట్సే. అసలైన కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్లో ఉండేటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ వల్లనే మనం వెయిట్ పెరగడం అనేది జరుగుతుంది. లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటే ఒబెసిటీ అసలు నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం అనమాట. ఓకే. సో అది ఎలా అంటే, మన ఆహారం, తెల్లారు లెగిసిన దగ్గర నుంచి మన ఆహారపు అలవాట్లు 20-30 ఏళ్ళకి ఇప్పటికీ అంతా మారిపోయింది. ఓన్లీ టేస్ట్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఆయుర్వేద ప్రకారంగా షడ్రుచులు సమానంగా ఉండేలాగా తినాలి. అంటే 6 రుచులు, మధురాంల లవణ కటు తిక్త కషాయ, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట మనం తినే ఆహారం. ఇప్పుడు ఎవ్వరూ అవన్నీ పట్టించుకోవట్లేదు. ఓన్లీ టేస్ట్, అంటే స్వీట్నెస్ ఇంపార్టెంట్. తర్వాత పులుపు, కారం ఎక్కడో చాలా రేర్గా తింటారు. మిగిలినవి తిక్తరసం అంటే చేదు, కషాయం అంటే వగరు, అసలు ఇవి ఎవరు పట్టించుకోరు. లవణం కూడా కొంతమంది సాల్ట్ ముంచుకుని మరీ తింటూ ఉంటారు. కూరలు ఎక్కువ సాల్ట్ చల్లుకుంటారు, పెరుగులు ఎక్కువ సాల్ట్ అలా ఆ 4 రుచులు బాగా తినేస్తున్నారు. అసలు ఆరోగ్యానికి ఇంపార్టెంట్ ఏంటంటే తిక్తరసం, కషాయ రసం, అంటే చేదు, వగరు, అవి 2 ఉండాలి. ఇవి అన్నీ ఉన్నాయి. ఏంటంటే ఉగాది పచ్చడి, ఉగాది పచ్చడి కూడా మనకు వీలుగా బెల్లం ఎక్కువ వేసేసుకుని వేప సిగురికి ఇలా చల్లామా లేదా అన్నట్టుగా ఏదో చల్లేసేసి ఉగాది పచ్చడి కూడా మనకు కన్వీనియంట్గా మన టేస్ట్ కోసం తింటున్నాం. సో అలా కాదు. ఆయుర్వేద ప్రకారం షడ్రుచులు సమానంగా ఉండేలాగా ప్రతిరోజు మన డైట్ ప్లాన్లో ఉండాలి. ప్రతిరోజు ఈ చేదు అనేది అయితే తినాలి, తప్పనిసరిగా తినాలి. సో చేదు అంటేనే మనం వెంటనే మన మొహం చేదుగా పెడతాం, కానీ అలా కాదు. చేదు, వగరు 2 కూడా శరీరానికి చాలా మంచివి. బాడీలో ఉండేటువంటి అన్నెసరీ ఫ్యాట్స్ని కట్ చేయడానికి, డీటాక్సిఫికేషన్ చేయడానికి, ఫ్రీ రాడికల్స్ బయటికి పంపించేయడానికి, కణాలు కూడా కరెక్ట్గా వాటి యాక్షన్ బాగుండేలాగా, వాటి లైఫ్ స్పాన్ బాగుండేలాగా సెల్స్ కూడా ఇవి కంట్రోల్ చేస్తాయి అన్నమాట. కానీ మనం అవి పట్టించుకోకుండా ఓన్లీ స్వీట్ తినడం వల్లనే మెయిన్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఆ స్వీట్ కూడా ఏంటంటే, పాత రోజుల్లో మనకి పొలంలో పండిన చెరుకు నుంచి బెల్లం తయారు చేసేవాళ్ళు, ఆ బెల్లం వాడుకునేవాళ్ళం. అసలు ఇప్పుడు ఏం తయారు చేస్తున్నారో, ఎక్కడి నుంచి ఆ స్వీట్ టేస్ట్ వస్తుందో, అసలు ఏం స్వీటో తెలియకుండా భయంకరమైన స్వీట్స్ ఇంకా అన్లిమిటెడ్గా తినేస్తున్నాం అనమాట. అది మెయిన్ ప్రాబ్లం. సో అందుచేత మెయిన్ ప్రాబ్లం అది. ఫుడ్ అనేది ఫస్ట్ ఫ్యాక్టర్ అమ్మా. తర్వాత ఎక్సర్సైజ్ చేస్తే, ఎక్సర్సైజ్ కాన్షియస్నెస్ ఎక్కువగా ఉండి, పక్కనాడు 5 కిలోమీటర్లు పరిగెట్టాడు కదా అని మనం 10 కిలోమీటర్లు పరిగెట్టడం, వాడు 1 అవర్ యోగా చేశాడు కదా అని మనం 2 అవర్స్ యోగా చేయడం, వాళ్ళు సూర్య నమస్కారాలు 24 రౌండ్స్ చేశారు కదా అని మనం 108 రౌండ్స్ చేయడం. ఇట్లా జనాలు ఏంటంటే పక్కనాడు చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదని చేస్తున్నారు తప్పించి, మన బాడీ కెపాసిటీ ఎంత, మనకి ఎంతవరకు అవసరం అనేది కూడా తెలియట్లేదు. లేదంటే అసలు ఏం చేయకుండా బాబో ఎక్కువ చేసేసామని మొత్తాన్ని చేయకుండా కూర్చుంటున్నారు. లేకపోతే చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, కొన్నాళ్ళు యోగా చేసి మానేస్తే మళ్ళీ బరువు పెరిగిపోతామంట కదండి అని. ఏదైనా అంతే కదా. ఏదైనా మన బాడీలో ఒక రకమైనటువంటి మెటబాలిక్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయితే బాడీ కంట్రోల్లోకి వస్తుంది. అది మనం ఆపేసేసి ఇంట్లో ముద్దపప్పులా కూర్చుంటే మళ్ళీ వెయిట్ గెయినింగ్ వచ్చేస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో మన శరీరం ఏంటంటే, శరీర ధర్మం సరిపడా ఎక్సర్సైజ్ అనేది ప్రతిరోజు ప్రతినిత్యం ఉండాలి.
అందుకే దాంతోపాటుగా సూర్యోపాసన, ఎండలో నిలబడడం, ఎండలో పేపర్ చదువుకోవడం, ఎండలో ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఎండలో యోగా చేయడం, ఎండలో వాకింగ్ చేయడం, ఏదో ఒకటి బట్టలు ఆరేసుకోవడం, ఏదో ఒకటి ఎండలో కార్యక్రమం కూడా మనకి తప్పనిసరిగా ఉండాలి. సో అవి రెండు ఎక్సర్సైజ్కి ఎండకి చాలా మెటబాలిక్ యాక్టివిటీలో రిలేషన్ ఉంది కాబట్టి అవి రెండు కరెక్ట్గా ఫాలో అయితే వెయిట్ చాలా వరకు మేనేజ్ చేయొచ్చు. ఇంకో థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే అసలు ఎవరికి తెలియని ఫ్యాక్టర్ నిద్ర కూడా మనకి అతి నిద్రాలోలుడు పనికిరాని మూర్ఖుడు అనే పాట కూడా ఉంది. సో అతి నిద్ర అనేది కూడా ఒబెసిటీ పెంచుతుంది. అలాగే నిద్ర లేకపోవడం వల్ల కూడా వెయిట్ పెరుగుతారు. చాలామంది సెంటర్స్లో వర్క్ చేస్తున్నారు, కాల్ సెంటర్స్లో నైట్ డ్యూటీస్ చేస్తారు కదా, వాళ్ళకి ఆ వీక్ అయ్యేసరికి తెలిసిపోద్ది, వెయిట్ గెయినింగ్ అనేది తెలిసిపోద్ది. ఇంకా ఏంటంటే అసలు సింపుల్ టెక్నిక్ హైదరాబాద్లో నాకు తెలియదు కానీ విజయవాడలో అయితే ఎప్పుడు కంటిన్యూ భోజనాలు ఉంటూనే ఉంటాయి. ఏదో ఒకటి ఫంక్షన్స్ అని అదని ఇదని ఎన్ని ఫంక్షన్స్ అసలు అవాయిడ్ చేద్దామన్నా కుదరదు. అలా ఒక్క ఫంక్షన్కి వెళ్ళొచ్చి మర్నాడు వెయిట్ చూసుకుంటే 2 kgs వెయిట్ పెరిగిపోతారు. అంటే అంతకుముందు వారం అంతా స్ట్రిక్ట్గా మంచి డైట్ తింటారు, అక్కడికి వెళ్ళాక కంట్రోల్. ఒక్క రోజుకి ఏం కాదులే తినేద్దాం, పక్కన వాళ్ళు కూడా ఈ ఒక్క రోజుకే తినేయలే అంటారు. రిజెక్ట్ చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారని మళ్ళీ అది ఇంకా బలవంతంగా వెయిట్ వచ్చేది మనకి, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేది మనకి, వాళ్ళు అనేది ఒక మాటే కదా. కానీ వాళ్ళు ప్రేమను తట్టుకోలేక తింటారు, తర్వాత రోగాల్ని పుట్ట చేసుకుంటారు శరీరాన్ని. సో అందుచేత ఏంటంటే నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కూడా వెయిట్ పెరుగుతారు. అంటే బాడీలో బ్రెయిన్లో కొన్ని సెల్స్లో ఒక రకమైనటువంటి డ్రైనెస్, క్రేవింగ్ వచ్చేస్తాడు నిద్ర లేకపోవడం వల్ల. అలాగే ఆయుర్వేద ప్రకారం అంటే వార్ధక్యం కూడా వచ్చేస్తుంది. సరైన నిద్ర లేని వాళ్ళకి అకాల వార్ధక్యం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అందుచేత సెల్స్లో చాలా డీజనరేషన్ వచ్చేస్తుంది అన్నమాట నిద్ర లేకపోవడం వల్ల. అందుచేత ఈ 3 కూడా కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకోవాలి. ఆహారం, వ్యాయామం, తర్వాత సూర్యుడు మెటబాలిజం మనలో బాగుండేలా చూసుకోవడం, అలాగే నిద్ర, ఈ 4 కూడా కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. సో ఆహారం ఏంటంటే మెయిన్గా ఇప్పుడు దొరికేటువంటి ఆహారం అనేది నాకు తెలిసి 99% పాయిజన్. ఏదైనా పాయిజన్, అసలు ఇంక ఇది అది అని లేదు అసలు. ఈవెన్ పసుపు కూడా భయంకరమైన పాయిజన్ అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో క్యాన్సర్ రావడానికి 100 కారణాలు అనే బుక్ ఒకటి నేను ఇప్పుడు 10 years బ్యాక్ రాశాను. అప్పట్లో పసుపు కూడా ఒకటేని రాశాను. ఎందుకంటే పసుపుని కూడా వాళ్ళు రకరకాల పౌడర్స్లోను రకరకాల లెడ్ ఇవన్నీ కలిపేసేసి మంచి అట్రాక్టివ్ కలర్ వచ్చేలాగా, లేకపోతే మనకి పసుపు కారణంగా కూడా క్యాన్సర్ వస్తుంది. పసుపు మంచిదే, పసుపు చాలా మంచిది ఒరిజినల్ పసుపు. అసలు పసుపుని మించింది లేదు అసలు. అయితే మనం పసుపు అనుకుంటూ ఒరిజినల్ గా వాడట్లేదు, బయట ప్యాకెట్స్ పసుపు అనేది. అంటే బయట దొరికే ఫుడ్ అనేది పాయిజన్ అనే దాంట్లో బెస్ట్ ఏంటంటే పసుపు అనమాట. మనం పూజకి వాడే పసుపు కూడా నథింగ్ బట్ పాయిజన్నే. పాపం ఆ బ్రాహ్మణ పంతులు గారు పసుపును ముద్దలు చేస్తారు, రకరకాలుగా చేస్తారు, చేతులు అలా ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాయి కదా, అంతా అంటుకుని వాళ్ళ బ్లడ్లోకి వెళ్ళిపోతుంటే నాకు అసలు చాలా మందిని చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది అనమాట. ఇలాగా ఫుడ్ పేరిట బయట చాలా భయంకరమైనటువంటి అడల్టరేషన్ జరుగుతుంది. సో నాకు తెలిసి ఏంటంటే అమ్మ చేతి వంట ఆరోగ్యానికి పంట. సో అమ్మ చేతితో ఏది చేస్తే ఇంట్లో అమ్మ కానీ భార్య కానీ మన అక్క కానీ చెల్లి మన మనుషులు లేదా మనం వండుకోవడం. ఈ రోజుల్లో పాపం బ్రహ్మచారులు ఎక్కువైపోయారు కాబట్టి వాళ్ళు అయినా వండుకుంటేనే దాన్ని మన ఆరోగ్యానికి మంచిదని అనుకోవాలి. అదర్వైజ్ ఒబెసిటీ కాదు, డిసీజెస్ కాదు, అందరికీ 99% క్యాన్సర్ రావడానికి వీలుగా ప్రపంచంలో బయట దొరికే ఫుడ్ అంతా అంతే. ఇంకా దాన్ని బట్టి ఏం తినాలి ఏం తినకూడదు అనేది అసలు మనం అసెస్ చేసుకోవడానికి కూడా లేదు. అందుచేత బయట ఫుడ్ పూర్తిగా మానేయడం. అలాగే ఈ ఒబెసిటీకి మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన క్రేవింగ్ వచ్చేస్తుంది. అంటే సప్రెస్ చేసుకుని ఉంటారు, ఒకసారి బర్స్ట్ అయిపోయి అన్నీ తినేసేస్తారు, విపరీతంగా తినేస్తారు, మళ్ళీ 20 kgs వెయిట్ పెరుగుతారు, మళ్ళీ ఏదో ఒకటి చేసి ఈ ఆశ్రమంలోనే చేరుతారు, మళ్ళీ అక్కడ వాళ్ళు ఉప్పు కారం లేని చప్పడి తిళ్ళు అవి చేయిస్తారు, మళ్ళీ అక్కడ 10 kgs తగ్గుతారు, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ 20 kgs పెరుగుతారు. వాళ్ళ లైఫ్ అంతా 10 kgs పెరగడం, 10 kgs తగ్గడం, 20 kgs పెరగడం, ఇంకెప్పుడు ఇంకంతే అనమాట. సో అలా కాకుండా ఎవరికి వాళ్ళకి సెల్ఫ్గా ఒక ప్రణాళిక చేసుకోవాలి. పొద్దున్నే లేచిన వెంటనే ఒక 3-4 times వాటర్ తీసుకోవడం, తర్వాత రాగి జావ తీసుకోవడం, బ్రేక్ఫాస్ట్ టైంలో రాగి జావ తీసుకోవడం, తర్వాత మెంతులు వేసి మజ్జిగ చేసుకుని ఇంత మజ్జిగ మనతో పాటు ఉంచుకుంటూ ఆ మజ్జిగ తాగుతుంటే డెఫినెట్గా ఒబెసిటీకి పనిచేస్తుంది, డయాబెటీస్కి పనిచేస్తుంది. సో రెండింటికి ఎట్ ఏ టైం మంచి రిజల్ట్ అనమాట. అదొకటి తీసుకోవడం. మధ్యాహ్నం భోజనం
భోజనంలో చపాతీలు కానీ బ్రౌన్ రైస్ కానీ ఎక్కువ కూర పెట్టుకుని తినడం, అలాగే పెరుగు మానేసేసి పెరుగు ప్లేస్లో మజ్జిగ వేసుకుని తినడం. అట్లా ఈవినింగ్ 4 o'clockకి ఫ్రూట్స్, దానిమ్మ పండ్లు కానీ లేకపోతే ఏదో ఒకటి అలా సింపుల్గా ఏదో ఒకటి తీసుకోవడం. ఈవినింగ్ కూడా అన్నం కానీ చపాతీలు కానీ ఏం తినకూడదు. బీరకాయ జ్యూస్ కానీ రాగి జావ కానీ లేకపోతే 2 ఇడ్లీలు కానీ, 2 అంటే 2 ఇడ్లీలు, అట్లా చాలా క్యాలిక్యులేటెడ్గా కరెక్ట్గా ఆ ఫుడ్కి మన మైండ్ సెట్ అవ్వాలి. బలవంతంగా నేను చెప్పానని చేయడం కాకుండా వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళ పర్సనాలిటీ మనం చక్కటి వెయిట్లో ఉంటే చూసే వాళ్ళకు కూడా మన మీద ఒక రకమైనటువంటి ఇదే నమ్మకం ఏర్పడుతుంది అనమాట. అది మనకు కూడా ఆత్మవిశ్వాసం ఇస్తుంది. కాబట్టి ఏ పనైనా కూడా బాగా చేయగలం. కాబట్టి ఒబెసిటీ అనేది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ముందు మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ కూడా చక్కగా ఒక ప్రణాళిక ప్రకారంగా ప్లాన్డ్ లైఫ్ స్టైల్ కనుక చేసుకుంటే ఒబెసిటీ అనేది అసలు ఏం ప్రాబ్లం కాదు. ఇంట్లో ఉంటూనే ఎవ్రీ మంత్ 3 to 5 kgs చక్కగా తగ్గొచ్చు. ఓకే. సో బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి జిమ్లో జాయిన్ అయిపోయి రేపటికల్లా 10 kgs తగ్గిపోవాలి, ఎల్లుండికల్లా ఐశ్వర్య రాయిలా అందంగా అయిపోయి పెళ్ళిలో అందరినీ ఆకర్షించుకోవాలి, ఇవన్నీ అనవసరం. సో ఎప్పుడు కూడా లాంగ్ ప్రాజెక్ట్లోనే పెట్టుకోవాలి. 1 year ప్రాజెక్ట్ పెట్టుకుని ఎవ్రీ మంత్ ఇలా ఎవ్రీడే ఇలా కష్టపడి ఎక్సర్సైజు, డైట్ ప్లాన్, నిద్ర అన్నీ కరెక్ట్గా ఉండేలా చేసుకుంటే చక్కగా తగ్గొచ్చు. మళ్ళీ 16 ఏళ్ళప్పుడు ఎంత అందంగా ఉన్నారో మళ్ళీ 36 ఏళ్ళైనా అంత అందంగా రావచ్చు, 60 ఏళ్ళైనా అంత అందంగా అవచ్చు. 60 20లో ఉండాలంటే వెయిట్ తగ్గడం అనేది సింపుల్ మెథడ్, ఈజీ మెథడ్. అందంగా అంటే హెల్దీగా కూడా, అది కూడా ఆరోగ్యం అనేది మనకి ఇంపార్టెంట్. ఎవరికి కూడా ఓన్లీ ఒబెసిటీ అసలు నేను టేకప్ చేయను. మీరు అలా అంటే ఎక్కడికన్నా బయటకు వెళ్ళిపోండి, అక్కడ చాలా చోట్ల ఉంటాయి కదా పార్లర్స్, అవి నేను మీకు హెల్త్ కావాలనేది హెల్త్ ఫస్ట్ అయితేనే నా దగ్గరికి రండి. అదే నా దగ్గర ఉన్నటువంటి బెస్ట్ సర్వీస్. సో ఎవరు వచ్చినా సరే ముందు వాళ్ళ హెల్త్ ఎలా ఆర్డర్లో పెట్టాలి, వాళ్ళకి క్యాన్సర్ లేకుండా ఎలా చేయాలి అనేదే నా మైండ్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాతే బ్యూటీ కానీ, ఇన్నర్ బ్యూటీ కానీ, అవుటర్ బ్యూటీ కానీ తర్వాత వస్తాయి. చాలా చక్కగా చెప్పారండి. అసలు ఓవర్ వెయిట్కి గల రీజన్స్ ఏంటి, ఎలా ఓవర్కమ్ చేయాలి, అండ్ చిన్న చిన్న టిప్స్ లైక్ మెంతులతో మజ్జిగ చేసుకొని తాగటం, ఇవన్నీ కూడా చెప్పారు. వేడి నీళ్ళు తాగటం వల్ల కూడా వెయిట్ తగ్గుతారు. ఫ్యాట్ అంతా కూడా కొంచెం డిజాల్వ్ అవుతుంది. ఆ తర్వాత రాగి జావ తీసుకోవడం, జొన్న జావ తీసుకోవడం, అలాంటివి కూడా చాలా. జావల ఫామ్లో అయితే ఏంటంటే తొందరగా డైజెస్ట్ అవుద్ది. అదే రొట్టె అయితే డైజెస్ట్ అవ్వడం కూడా కొంచెం టఫ్గా ఉంటుంది కదా, హార్డ్గా ఉంటుంది, కుదరక ఒక చోట లావుగా ఉంటుంది, ఒక చోట సన్నగా ఉండి మాడిపోతుంది. దానికన్నా సింపుల్గా రాగి జావ, ఉప్మా, జొన్న ఉప్మా ఇలా సింపుల్గా చేసేసుకుంటే, ముడి గోధుమ ఉప్మా హ్యాపీగా తింటూ హెల్దీగాను ఉంటుంది, వెయిట్ కూడా పెరగకుండా ఉండటానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి చాలా మంచి మంచి విషయాలు మా వాళ్ళకి తెలియజేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా.